ఏ రహస్య ఒప్పందాలతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. ముందుగా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి ఆ తర్వాతే వివరణ ఇవ్వాలన్నారు. రాయలసీమ ప్రజల ఆత్మగౌరవాన్ని తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టిన చంద్రబాబు స్వలాభం కోసం పాలన చేస్తున్నారన్నారు గురుమూర్తి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రానికి ఏ రహస్య ఒప్పందాల ఆధారంగా ఈ రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాన్ని ఆపారో ఆయన చెప్పాల ప్రజల ముందు. రాయలసీమ వాసుగా ఉండి ఇలా రాయలసీమకి ద్రోహం చేయడం అసలు రాయలసీమ ప్రజలు తమ సిగ్గుచేటుగా భావిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు ఓట్లేసామా అని. మీ ఆస్తులు కాపాడడం కోసం ఏమన్నా రహస్య మంత్రాలు చేసి ఆ మొత్తంలో భాగంగా ఏమన్నా ఆపారా, లేదంటే ఇక ఏ ప్రయోజనాలు ఆశించి మీరు ఈ పథకాన్ని ఆపారు? ఈరోజు రాయలసీమలో సాగునీటికి కానీ తాగునీటికి కానీ కటకటలాడే పరిస్థితి. వ్యవసాయానికి సంబంధించి నీళ్లు లేక పొలాలన్నీ కూడా నీరులు బారి వర్షం కోసం ఎదురు చూసే పరిస్థితి. అలాగే ఎండాకాలం వచ్చిందంటే తాగునీటి కోసం ట్యాంకర్ల మీద ఆధారపడే పరిస్థితి ఇక్కడ. సో ఇన్ని కోట్ల మందికి ఉపయోగపడే ఈ ప్రాజెక్ట్ని మీ సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టినట్టుందే కానీ ప్రజల క్షేమం కోరి మీ ముఖ్యమంత్రి ధర్మాన్ని మీరు పాటించట్లేదు. ఆల్రెడీ ప్రాజెక్టు స్టార్ట్ అయిందని ఎందుకు ఆపాల్సి వచ్చింది? దీనికి సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.